నా పేరు ప్రసాద్ సార్. మాది కడప జిల్లా కోరవెల మండలం. అయితే పశు వేసినాము, పశు పండించుకు వచ్చినాము. రైతు పండగ తల్లికి 1400, 1500 ఉండేటివి. రైతు పండించిన తర్వాత 10,000, 8,000, 9,000 వాళ్ళ ఇష్టం వచ్చిన అడుగుతాను. మేము రైతు అనేవాడు మేము అమ్ముతే ఏదైనా కానీ తక్కువగా అమ్ముతాడు కొనుక్కుంటాను. మేము కొనుక్కొచ్చుకుందాం అనుకుంటే ఏదైనా అగ్గిపోయిన దాన్ని ఒక పాస్పోర్ట్ కానీ లేబర్ కానీ ఏదైనా కానీ విపరీతమైన రేట్లు ఉన్నాయి. మేము రైతు కొనే వస్తువు అయితే యాగి లేకుండా అమ్ముతున్నారు. మేము రైతు కొనే వస్తువు అయితే ఎక్కువ ధరగా అమ్ముతున్నారు. దయచేసి గవర్నమెంట్ గిట్టుబాటు ధర కల్పిస్తే రైతు బాగుపడతాడు. ఇదే ధర ఉంటే కదా ఏం బాగుపడలేదు, ఇబ్బందులు పాల్పడతాం. దయచేసి ప్రభుత్వం సహజకొని మార్కెట్ తనిఖీలు చేసి ఖచ్చితమైన ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇప్పుడు యుద్ధం ఎఫెక్ట్ మీ మీద ఏమైనా ఉందా రైతుల మీద? 100% ఉంది సార్. అంతకుముందు తేడా యుద్ధం మీద 100% ఉంది. నెక్స్ట్ ఇక్కడ పాట పాడడం లేదు, అంతా తెలిసి తెలియక ఇచ్చినామంటే మళ్ళా పక్కన ఇవ్వమంటే మీరు డామినేషన్ చేస్తాము. కాబట్టి ఇది గవర్నమెంట్ సరైన చర్యలు తీసుకొని వచ్చే రైతులకైనా బాగుపడాలని కోరుతున్నాం సార్. ఇదైతే అన్యాయంగానే ఉంది. ఈ దుకాణాల మార్కెట్ మాత్రం ఘోరంగానే ఉంది, పరిస్థితి బాగాలేదు. అసలు ఇప్పుడు మీరు పెట్టిన పెట్టుబడులు వచ్చినాయి ఏడవుతున్నాయి సార్. 2 లక్షలు దాకా పెట్టాము, 2 లక్షలు పెట్టాము. ఇప్పుడు 2 లక్షలు, 2,50,000 దాకా వస్తుంది అంతే. ఎకరా వేసాం 2 లక్షలు, 2,50,000 పెట్టుబడి. 25 క్వింటాలు అయితే 10,000 ఉంది, 2 లక్షలు అవుతాను. మనం ఏం చేసాం మరి ఏమి వేరే ఆప్షన్ లేక ఇది చేస్తాను. ఇది చేసేందుకు ఇబ్బందులు పడతాడు. గవర్నమెంట్ ఏం చేయకపోయినా గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం తనిఖీలు చేసి ఏంది సమస్య అనేది పరిష్కరించి బాగుపడతాం, లేకపోతే ఇబ్బంది పడుతుంది. నా పేరు ఆవుల చిన్న, మాది కడప జిల్లా కోరవెల మండలం బుచ్చెంపల్లి గ్రామం. మేము వచ్చేసి 2 ఎకరాలు బస్సు వేసాం. అందులో దిగుబడి వచ్చేసి ఎకరాకు 30 క్వింటాలు వచ్చింది. ఎకరాకు వచ్చేసి 1,00,000 నుండి 1,30,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. 30 క్వింటాలు దిగుబడి వచ్చింది. కానీ రైతుకు ఆశించేటువంటి రేటు యుద్ధం మూలంగా కొంచెం తగ్గిందని ఇక్కడ మార్కెట్ వాళ్ళకి వచ్చింది. ఇంకా కొంచెం 14,000 నుంచి 15,000 రైతుకు అమ్మితే కొంచెం గిట్టుబాటు ధర ఉంటుంది. గవర్నమెంట్ కూడా కొంచెం ప్రోత్సహించి రైతులను ప్రోత్సహించి కొంచెం గిట్టుబాటు ధర తీసుకోవాలని మనవి చేస్తాం. రామకృష్ణ నా పేరు. టేకుపేట పురాణం ఏ ఊరు గట్టిగా చెప్పండి. మాది సూర్యపల్లి గ్రామం, టేకుపేట పంచాయతీ, పురాణం మండలం, కడప జిల్లా. నేను ఒక 20 బస్తాలు సరికెత్తుకొచ్చినాను. నాకు 10,500, 11,000 అమ్మినాము. మాకు 10,000 అయితే మాకు గిట్టుబాటు ధర గిట్టుబాటు కావడం లేదు. ఈ యుద్ధం వల్ల మాకు ధర 2,000, 2,500 రూపాయలు లాస్కి అమ్మినాము. ఈ ధరకు మాకు గిట్టుబాటు కాదు. కనీసం 14,000 నుంచి 14,000 అమ్మితేనే రైతులు మాకు గిట్టుబాటు అవుతుంది. దయచేసి ప్రభుత్వం వారికి గుర్తించి మాకు రైతులు తగిన న్యాయం చేయాల్సిన ఎకరాకు మాకు దాదాపులా 2,00,000, 2,50,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. మాకు ఆ పెట్టుబడికి తగిన ఆదాయం కావడం లేదు. సంవత్సరం పొడుగుతా కష్టం చేస్తున్నాము. ఈ పసుపు అనేది మాకు ఒక మద్దతు రేటు అనేది ప్రకటించాలి ఖచ్చితంగా. మ్యాక్సిమం 18,000 ఒక మద్దతు ధర కల్పించేనే ప్రభుత్వం మాకు అండగా నిలబడగలదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.